2019 తర్వాత ఏపీకి 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం, 3 ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అటు వైజాగ్, ఇటు అమరావతి, అటు కర్నూలు, ఈ మూడింటిని కూడా సమగ్ర అభివృద్ధి చేయటం కోసం 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం అని చెప్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైజాగ్ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాం, పరిపాలన అక్కడి నుంచి ప్రారంభిస్తాం అని కూడా చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించే ఇప్పుడు రాజధాని ఏది, ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి ఉంది అని చెప్పి కూడా చాలామంది ప్రజలు మొన్నటి వరకు అభిప్రాయపడినటువంటి పరిస్థితి. ఇక టీడీపీ వచ్చినటువంటి నేపథ్యంలో అధికారంలోకి వారు మొదటి నుంచి కూడా అమరావతినే రాజధానిగా భావిస్తూ వచ్చారు. సో ఇప్పుడు కూడా ఇంకా అమరావతి రాజధాని అవుతుంది అని భావిస్తున్నటువంటి ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక స్పష్టతనివ్వటం జరిగింది. ఇప్పటి వరకు 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని నడుపుతూ వచ్చారు గత ప్రభుత్వంలోని పాలకులు. ఇక ఆ 3 రాజధానులు అనేటువంటి దానికి తెరపడింది. ఇక 3 రాజధానులు అనేటువంటి ప్రసక్తే లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు కొంతవరకు అమరావతిని నిర్మించటం జరిగింది. అయితే ఆ తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల వెనుకబడింది. అయితే వచ్చే 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో అమరావతిని నిర్మించేస్తాము, అమరావతి ఏపీకి శాశ్వత రాజధానిగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన స్పష్టం చేయటం జరిగింది. ఇది ఏపీ రాజధానికి సంబంధించినటువంటి అప్డేట్.